విశిష్టాం విపులం యశోధనం నా దోషదర్శి పురుష సమస్నుతే. రకరకాల కార్య పద్ధతుల ద్వారా శత్రు విజయానికి ఉపాయాలను ఎప్పుడు రాజు అన్వేషిస్తూ ఉండాలి. అనుచితమైన ఉపాయాలను బుద్ధిలో చొరనీయకూడదు. ఎప్పుడు దోషాలనే చూసేవాడు విశిష్టమైన సంపదను, విస్తారమైన కీర్తిని, ధనాన్ని పొందలేడు. ప్రీతి ప్రవృత్తో వినివర్తితో యథా సుహృత్సు విజ్ఞాయ నివృత్యచోభయో యదేవ మిత్రం గురు భారమావహే తదేవ సుస్నిగ్ధముదాహరేద్బుధ. స్నేహితుల్లో ఇద్దరు మిత్రులు కార్యభారాన్ని ఒకేసారి వహించినా లేక ఒకసారి తిరిగిపోయినా ఆ ఇద్దరిలో మళ్ళీ ఒకరు తిరిగి వచ్చి కార్యభారాన్ని పూర్తిగా వహిస్తే అతన్నే మంచి స్నేహితుడని పండితులు అంటారు. ఏతాన్మయోక్తాం శరరాజధర్మాన్ వృణాంచ గుప్తౌమతి మాధతత్స్వ అవ్యాప్యసే పుణ్యఫలం సుఖేన సర్వే హి లోకో నృపధర్మమూల. నేను చెప్పిన ఈ రాజధర్మాలన్నీ పాటించు ధర్మరాజా. ప్రజలను రక్షించడంలో మనసును లగ్నం చేయి. అందువల్ల సుఖంగా పుణ్యఫలాల్ని పొందగలుగుతావు. లోకమంతా కూడా ధర్మమూలకమే. ఇదొక్క మాట చాలు కదా. ధర్మో రక్షతి రక్షితః. ఇది శ్రీ మహాభారతే శాంతి పర్వణి రాజధర్మానుశాసన పర్వణి రాజధర్మ కథనే వింశత్యధికశతమోధ్యాయ. ఇది వ్యాస మహర్షి రచించిన మహాభారత ఇతిహాసంలోని శాంతి పర్వంలోని 120వ అధ్యాయం. రేపు మనం 121వ అధ్యాయం చెప్పుకుందాం. కృష్ణార్పణమస్తు. సాయి కృష్ణార్పణమస్తు. స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతాం న్యాయ మార్గేణ మహిమేష. గోబ్రాహ్మణేభ్య శుభమస్తు. నిత్యం లోకాః సమస్తాః సుఖినో భవంతు.